హలో ఫరియా గారు. హలో బడీ. సో ఎలా ఉన్నారు? మస్త్. సో మీరు? చాలా బాగున్నాను. టీజర్ బాగుంది. బట్ అంటే మీ దగ్గర నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా కూడా ఒక కన్‌ఫ్యూజ్‌తో కూడిన కామెడీతో ఉంటది. అండ్ మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటది. బట్ దీంట్లో కొంచెం చిట్టి నోట్లో నుంచి ఏమన్నా సినిమా బూతులేమన్నా వినపోతున్నామా అంటే ఏం చెప్తారు? టైపో అని తెలుసా మీకు? టైప్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బై మిస్టేక్ ఏదో చేస్తది గదా! అట్లనే. అంతే అండి. అంతే. అంతే, నాకు మీనింగ్ కూడా తెలీదు. ఆహ్, షాక్ అయ్యారు. షాక్ అయ్యారు. మీ మీ వెనకాలే రైటర్ ఉన్నారు చూడండి అక్కడ. ఆయనకి తెలుసు, నాకు తెలీదు. ఓకే మ్యామ్. నరేష్ సార్. హలో అండి. హాయ్ సార్. హాయ్. దిస్ ఈజ్ ఉమా. సో మీరు చూస్ చేసుకునే ఫిలిమ్స్లో ఎక్కువ కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది. సో స్టోరీ మీరు చూసి అలా చేసుకుంటారా లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా? హారర్ ఎప్పుడు చేయలేదు నేను. లేదు, అంతకుముందు సిరీస్ చేశారు కదా, జీలో సిరీస్, దానిలో కొంచెం హర్రర్ అది ఓకే, థ్రిల్లర్ అది. ఎస్. ఓకే, అంటే ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి, సారీ. సో మీరు చూస్ చేసుకునే దానిలో కామెడీ జోనర్ ఎక్కువ ఉంటుంది. Okay. సో మీరు అలా చూస్ చేసుకుంటున్నారా? అంటే హీరో పరంగా కొంచెం ఎలివేషన్స్ అట్లా కాకోకుండా ఇలా సాఫ్ట్గా తీసుకుంటున్నారు కదా, అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా, మీ క్యారెక్టర్స్ డైరెక్టర్ అలా వస్తున్నారా? అంటే బేసిక్గా కామెడీ అంటే నాకు భయం, నేను అంత క్రియేట్ చేయలేనేమోనని. నాకు బేసిక్గా క్యారెక్టర్ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం అనమాట. ఒకవేళ కామెడీ ఉన్నా కానీ నేను దాన్ని క్యారెక్టర్ బేస్ చేసేస్తాను. అంటే అలా అలా అయిపోద్ది. అలా అంటే మళ్ళీ నువ్వు కథ మారుస్తున్నావు అనుకుంటారు బ్రో. అంటే జెన్యున్గా వెళ్ళటానికి ట్రై చేస్తాను అంతే, క్యారెక్టర్ త్రూ. సో దీంట్లో మమ్మల్ని ఎంత నవ్వించారు మీరు? నేను నవ్వించలేదు, వంశీ, కసిరెడ్డి, ఫరియా, గొయ్యి వీళ్ళందరూ నవ్విస్తారు, నేను మధ్యలో ఉంటాను అంతే, అంతే. సరదాగా. ఫరియా గారు, ఎస్ అండి. సో దీనిలో మీ మదర్ కూడా యాక్ట్ చేశారన్నారు. సో మీకు సపోర్టింగ్ రోలా లేదంటే క్యామియో అని చెప్పారు, ఆ ఫన్ ఉంటుందా లేదంటే ఏదైనా సీరియస్ క్యామియో? వాచ్ ద మూవీ టు ఫైండ్ అవుట్. ఫరియా, ఎస్ మ్యామ్. దిస్ ఇస్ ప్రజావాణి. హలో అండి. మీ మదర్ యాక్ట్ చేశారన్నారు. ఫస్ట్ ఆవిడ యాక్ట్ చేయాలి, ఓ క్యామియో ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? చాలా నవ్వింది. అంటే తను బిలీవ్ చేయట్లేదు, మురళి గారు నిజంగానే అట్లా అడుగుతున్నారేమో డౌట్ వచ్చింది మమ్మీకి. కానీ నేను కూడా చెప్పా, అడుగుతున్నారు, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. సో షీ వాజ్ వెరీ వెరీ నర్వస్. కానీ నాకు సెట్కు షీ డెంట్ అలౌ మీ టు కమ్ టు సెట్ ఆల్సో, అండ్ షీ సెడ్ ఐల్ బీ వెరీ నర్వస్, యూ డోంట్ కమ్. బట్ ఐ థింక్ షీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ ఫర్ అ ఫస్ట్ టైమర్. సో యా, వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి, కష్టం. ఇప్పుడు చెప్పేస్తే మొత్తం లైన్ రిలీజ్ అయిపోతుంది. కానీ ద హోల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్, ద రీజన్ వై వీఆర్ రన్నింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్, ఐ థింక్ దాట్ వాజ్ ద ప్లాట్. అగస్త్య గారు, హలో అండి. మీరు చెప్పండి, మీరన్నా చెప్పండి, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? ఆ పాయింట్ ఏం లేదండి, ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, అందుకే ఒప్పుకున్నాను ఈ సినిమా. సో అట్లా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్ప యాక్టర్లందరినీ ఒకేసారి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే బ్రహ్మానందం కానీ యోగి బాబు గారు, అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకు చాలా కష్టం. సో ఎలా అడ్జస్ట్ చేశారు? వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి? బేసికలీ బ్రహ్మానందం గారిది ఫుల్ కథ నరేటర్ తనండి. కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది, తన ద్వారా ఎండ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. అదే ప్రాసెస్లో మన యోగి బాబు క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుందండి. యోగి బాబు గారు ఫస్ట్లో వచ్చేసి చాలా నవ్విస్తారు, తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్లో వస్తారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు. లెట్స్ సీ. సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది. యాక్టర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. అంటే ఏంటి, అంటే ఆడియన్స్కి కొంత చూపించాలనుకుంటారు కదా, సో మీ మెయిన్ ప్లాట్ ఏంటి? ఇది ఏం లేదండి, ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి. అంటే తెలుగులో అంటే అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ చాలా తక్కువ.
కొన్ని సినిమాలు టచ్ చేశారు. బట్ తెలుగులో ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ అండి. బేసికలీ చెప్పాలంటే ఓవరాల్ ప్లాట్ అంటే ఒక శవాల మార్పిడి అండి, అంతే. దాని చుట్టూ తిరిగే కథ అండి అది. సో దాంట్లో ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళందరూ ఎలా ఇరుక్కుంటారు, అన్ని నుంచి ఎలా బయటకు వస్తారు అనేది కథ అండి ఓవరాల్. అంటే కొన్ని వర్డ్స్ అదే చిన్న చిన్నవి బూత్లా ఉన్నాయి కదా, సెన్సార్ అవన్నీ ఓకేనా? లేదు సార్, బూతులు అంటే అక్కడే ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు కూడా. లేదు, బూతులని పెట్టాలని పెట్టలేదండి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న సిచ్యువేషన్లో వచ్చేస్తుంది అంతే. అలాగే ఫరీ క్యారెక్టర్ వస్తుంది. మిగతా కూడా అక్కడ భూతేం కాదండి. అది మీరు అర్థం చేసుకుంటే నేను చేయలేను అది. కసిరెడ్డి అన్న హాయ్. హాయ్ హాయ్ అన్న. మీరు ఎప్పుడు వచ్చినా ఫుల్ ఎనర్జిటీ వస్తారు. సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో దేంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు. అండ్ అది లాస్ట్లో అంటే టీచర్ కాబట్టి ఇంకా అడగలేము. ఆర్మీ గురించి చెప్తారా? లేదండి, నాకంత తెలియదు, ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అంటే నాకు ఇప్పటిదాకా మీరు చూసారు, ఎలా చూసారో దానికి ఒక మెట్టు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉండదండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, మురళి గారు, హాయ్ సార్. హాయ్ సార్. టీచర్ బాగుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే యోగి బాబు గారిని తీసుకురాలేదు. ఆయన చాలా బిజీగా ఉంటారు తమిళ్లో. డేస్ ఒక్క అక్కడ ఇక్కడ చేస్తుంటారు 2-3. మీరు ఎలా భరించారు? ప్లస్ ఈ సినిమా కొంచెం డిలే అయింది కదా. డిలే ఏం లేదండి సార్, మేము కథను నమ్మామండి. దానికి అవసరమైన ఆర్టిస్ట్ గురించి వెయిట్ చేసామండి. కాంబినేషన్స్ కూడా ఫిక్స్ కాదు, చేయడం. నేను లేను యాక్చువల్గా. ఒక 2 months లేను ఇండియాలో, దానివల్ల మీ వల్ల కాదు, కాంబినేషన్స్ ఫిక్స్ చేయడం కోసం. లేదండి, ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తామండి. ఎందుకంటే కథ డిమాండ్ చేస్తుందండి. ఒక పర్టికులర్ యాక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు కానీ యాక్టర్స్ అనే వాళ్ళు ఒక 50% సినిమా లేపుతారండి. రాయడం ఈజీ, దాన్ని తెర మీద తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈజీ కాదండి. 50% లేపుతారు. సో అలాంటి ఆర్టిస్ట్ నాకు దొరికే వరకు వెయిట్ చేస్తారండి. అలాగే వీళ్ళందరూ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్టింగ్ అద్భుతమైన ఆర్టిస్టులు అండి. సో ఫరియా కానీ, జీవన్ గారు కానీ, నరేష్ గారు కానీ, వంశీ కానీ, మన కసిరెడ్డి గారు కానీ, ప్రభాస్ సీన్ గారు కానీ, ముట్ట రాజేంద్రన్, జాన్ విజయ్ గారు, అండ్ యోగి బాబు గారు అండ్ బ్రహ్మానందం గారు. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద రోల్. అందుగురించే కొద్దిగా దానివల్ల డిలే ఉంటుందండి, అంతకుమించి ఏం డిలే లేదు. వై యోగి బాబు గారు? ఆయన చాలా బిజీగా ఉంటారు. మీరు తీసుకురావాలంటే ఏదో పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ చూస్తే మీరు చెప్తాను, తమిళ్లో కూడా నాకు తెలిసి అంత మంచి క్యారెక్టర్ చేయలేదని తను. మొన్న 2 days 3 days మేము చేసాము. వి ఆల్ నో హౌ మచ్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇట్ ఈస్. అది అవుట్ అండ్ అవుట్ ఒక డార్క్ హ్యూమర్ లాంటిదండి. మీరు చాలా అంటే తెలుగులో అది తన డెబ్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ దట్ అండి. కానీ అద్భుతంగా పండిందండి క్యారెక్టర్ అయితే. నరేష్ గారు ఏంటి సార్, నెలకు ఒక సినిమా అలా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అలాగే అంటే డే అండ్ నైట్ చేస్తున్నారా హార్డ్ వర్క్? అలా ఏం లేదు, అట్లా ఒకేసారి వచ్చినాయి, అట్లా రిలీజెస్ అట్లా కంటిన్యూగా వచ్చినాయి అంతే, ఇంకంతకు మించి. ఆల్ ది బెస్ట్ అండి. యా థ్యాంక్ యూ అండి. జీవనాన్ని నిద్రపోతున్నాడు, వెళ్దాం నెక్స్ట్. నరేష్, ప్రభాస్ శ్రీను గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ద Q&A ప్లీజ్. నరేష్, హలో అండి. ఒక 2 months లేనన్నారు కదా, అసలు ఏ ప్రాజెక్ట్ అండి మీ? దాని కారణంగా మీ ప్రీవియస్ ఫిల్మ్ కూడా ఒకటి మేఘాలు చెప్పిన ప్రేమ కథ కూడా కొంచెం పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. దీనికి డిలే అంటే నాట్ ద ప్రైమరీ రీజన్, బట్ అసలు అదేం ప్రాజెక్ట్? అంటే నేను ప్రాజెక్ట్ గురించి చెప్పను. ఇట్స్ అడ్వెంచర్ ఫ్యాంటసీ, అంటే నాకు నా ఫేవరెట్ జానర్ అనమాట అది. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సహారా డెజర్ట్లో చేసాం. 2 months అక్కడే ఉండి టెంట్స్ వేసుకుని చేసాం. వీ ట్రైడ్ అవర్ బెస్ట్. అంటే ఇట్స్ నాకు తెలిసి ఆ ఫిలిం ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి విజువలైజేషన్ అయితే చూసుకుంటారు. దట్స్ ఎ కాన్ఫిడెంట్. అంటే దట్ ఈస్ ఫైన్, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కొంచెం చూసుకుంటాం. అంటే బట్ మాకేంటంటే డేట్స్ అండ్ టైం అక్కడ నాకు సమ్మర్ అదంతా మేము అక్కడ మనకు డేట్స్ ఇచ్చి ఉంటాం ఆ ఏరియాలో. ఆ లోపల ఆ పోర్షన్ ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. మనకి టైం పీరియడ్ ఉంటుంది, వీసా పీరియడ్ ఉంటుంది. మనకు అది ఆ పీరియడ్లో దొరికింది. దాని తర్వాత వెళ్ళి చేయాలంటే మళ్ళీ వీసా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందరినీ అట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. దానివల్ల కొంచెం యా. సో డైరెక్టర్, అంటే డార్క్ హ్యూమర్ అనేది ఇంతకుముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకున్న థింగ్ ఏంటి? సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంటెడ్ టు కాంప్లికేట్ దట్? సార్ బేసికలీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మనకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్య కామెడీతో చెప్పడం అనేది కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా, శవాల మార్పిడి అండి. సో దాన్ని ఎలా
ఎలా తీసుకొచ్చాం తెర మీదకి అనేది వి ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు, యా, ఓకే, టీజర్ అయితే చాలా బాగుందండి, ఫనీగా ఉంది. సో జనరల్గా మనం కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకు రిస్క్ క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే, ఆ డెలివరీలో. అండ్ మీ ట్రిగర్ ఇన్ పాయింట్ ఏంటి మూవీలో చేయడానికి? అది సౌదామిని క్యారెక్టర్ పేరండి. ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు. ఆ సీన్లో బేసిక్లీ బికాస్ ఆఫ్ హర్ పాస్ట్ అండ్ ద సిచ్యువేషన్, ఎట్లా హౌ షీ రియాక్ట్స్, అండ్ షీఈ్ అ నర్స్, అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ లైక్ దిస్. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ స్పేస్. సీరియస్గా చేస్తూ సిచ్యువేషన్స్లో ఉండు వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ figure out as we go. So I think I really enjoyed the visualizing of that process, narration istunnappudu, and I think that was the main reason. యా, యోగి బాబు గారు కూడా మంచి కామెడీ లెజెండ్ తమిళ్లో. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I think ఇప్పుడు just 2 days షూట్ చేసాం, బట్ he is mind blowing అండి. అసలు he looks like he can do so much, బట్ ఇంత ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసిస్తారు ఆయన. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అండ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అండ్ టు ప్రొడ్యూసర్, ఎనీవన్ ప్రొడ్యూసర్ కెన్ ఆన్సర్. యా, అంటే ఎంత ప్యాషనేట్గా హియర్ రైట్, యా. సో ఎంత ప్యాషనేట్గా ప్రొడక్షన్లోకి దిగినప్పటికీ కూడా ఇంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ని కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. దట్ టు హ్యావింగ్ యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ఈ ప్రొడక్షన్ కష్టమా?